ఎవరికైనా ఆడపిల్ల ఉంది, మనకైనా ఆడపిల్ల ఉంది. చిన్న వయసు మీరు తెలిసి తెచ్చినారో తెలియక తెచ్చినారో మానుకోండి నాయన అని వాళ్ళ ఆయన మేము అడిగినాం. అది కావాలంటే మా ఇరుగు పొరుగైనా అడగండి. వాళ్ళు ఏమన్నారు ఆడిపోయి పటాకులు పెట్టింటే? వాళ్ళు కొట్టుకుంటూ వచ్చినారు, మాకు చెప్పలే మీ పిల్లోడు ఇట్లా పటాకులు పెట్టినారని చెప్పినారు, కానీ మీ పిల్లోడు మా పిల్లని ప్రేమిస్తున్నాడని చెప్పలే అప్పట్లో. మళ్ళీ పక్కన వాళ్ళు చెప్పినారు, ఆ పిల్లని ప్రేమిస్తాడంటే వాడు ఇష్టంగా వాళ్ళ ఇంటికాడ పటాకులు పెట్టినాడు అని చెప్పినారు మనకు. తర్వాత మీరేం చేసినారు? మా పిల్లోని మేము కొట్టుకున్నాం, అడిచినాం, నైనా పెట్టొద్దురు అట్లా ఇదాన పోయి వాళ్ళ ఇళ్ళకాడ పోయి పటాకులు పెట్టొద్దు మనము అని మేము అడిచి మా పిల్లోని మేము కొట్టినాం. వాళ్ళు కొట్టినది మా పిల్లోడు మాకు వచ్చి చెప్పలే, కొట్టినారు మా పిల్లోని దావన పట్టుకొని ఏంటికి నాకు పటాకులు పెట్టినారని. అప్పటికి వాళ్ళకి తెలిసిందో ఏమో మాకు తెలియదు. నిన్న ఏం జరిగిందమ్మా? నిన్న గండికోటకు పోతున్నారని నిన్న వచ్చింది సార్ మాకు. గండికోటకు పోయేది నాకు తెలియదు, మా పిల్లలకు బాగాలేక మేము హాస్పిటల్లో ఉన్నాము. హాస్పిటల్లో ఉన్నాక సాయంత్రంగా నాకు తెలిసింది మా పిల్లోడు ఇట్లా పని లేడని. అంతవరకు నాకు తెలియదు. పిల్లోడు పిలుచుకుపోయడం అయితే నిజమే, వాడు పిలుచుకురాని తప్పు అయింది మా పిల్లోని, అది నాకు తెలిసింది సార్. మా పిల్లోడు పిలుచుకురాకుండా వచ్చింది తప్పే, పిలుచుకొచ్చింటే ఇంత సమస్య ఉండకూడదు. నా కొడుకు కానీ తప్పు చేసి నేను మీరు ఏదైనా చేసేయండి మా పిల్లోని, అది.